యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా చదువు. నా ప్రియుని గురించి పాడదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన దాని గురించి పాడదని వినుడి. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బహుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచూ ఉండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. 4వ వచనంలో చివరి 2 లైన్లు ఉన్నాయి. అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్న అక్కడ. నా ప్రియుని కొరకు ఒక ద్రాక్ష తోట వేస్తుని, ఆ ద్రాక్ష తోటలో ద్రాక్ష తుచ్చ ఒకటి తొలిపించుని, ద్రాక్ష పండ్లు కాస్తాయని నేను ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఏం కాస్తాయంట? కారు ద్రాక్ష. అయితే నాటినటువంటి తీగలు ఎలాంటి తీగలంట? ఎలాంటి తీగలు నాటాడంట? శ్రేష్టకరమైన తీగలను నాటాడు. శ్రేష్టకరమైనటువంటి ద్రాక్ష తీగలు నాటాడు. శ్రేష్టకరమైనటువంటి ద్రాక్ష తీగలు నాటినప్పటికి కూడా శ్రేష్టమైనటువంటి ఫలాలు వస్తాయని ఎదురు చూస్తున్నాడు ఆ కాపరి. అయితే శ్రేష్టమైనటువంటి ఆ తీగలలో నుండి ఎలాంటి ఫలాలు వచ్చాయంట? కారు ద్రాక్షలు వచ్చాయి. కారణమేమి? ఆ విధంగా రావడానికి కారణమేంటి అని ప్రశ్నిస్తున్నాడు. ఏంటో చెప్పండి మరి. ఎందుకంటే కాసాయి వ్యవసాయదారులు మీకే తెలుసు. కారు ద్రాక్షలు ఎందుకు కాసి ఫలించి మంచి శ్రేష్టకరమైనటువంటి మొక్కలు నాటాడు. అయితే వాటిలో చేదు ద్రాక్షలు కాశాడు, కారు ద్రాక్షలు కాశాడు. ఎందుకు కాసాయి? ఎరువేయడంలో తప్ప, లేకపోతే దాన్ని పాతడంలో తప్ప, లేదంటే ఇంకేంటి? ఎక్కడ పొరపాటు జరిగి ఉంటుంది? శ్రేష్టకరమైనటువంటి ద్రాక్ష తీగ కారు ద్రాక్షలు కాస్తూ నా ప్రియుని కొరకు ఏం చేశాడంట? ద్రాక్ష తోట వేశాడు. ఈ ద్రాక్ష తోట ఒక పొలము, సంఘము. సంఘములో నాటబడినటువంటి ద్రాక్ష తీగలు శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి మానవుడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి మానవుడు, దేవుని చేత ప్రేమించబడినటువంటి మానవుడు అక్కడ నాటాడు. ఈ భూమి మీద నాటాడు. ఈ భూమి మీద నాటాడు. ఈ శ్రేష్టకరమైనటువంటి సృష్టిని దేవుడు చేసి ఈ భూమి మీద ఒక పొలము లాంటి జీవితమును దేవుడు అనుగ్రహించి ఈ పొలము లాంటి జీవితంలో ఒక మొక్క లాంటి మనిషిని దేవుడు నాటాడు. ఆదాము నాటాడు. ఆదాములో నుండి ఎముకను తీసి దేవుడు స్త్రీగా నిర్మించి అవ్వను ఏర్పరిచాడు. వారిద్దరిని ఆశీర్వదించాడు. ఫలించని ద్రాక్ష తీగలు వస్తాయేమో అని ఎదురు చూచాడు. ఫలించడి శ్రేష్టకరమైనటువంటి వారు నేను ఎంతగానో ఇష్టపడి నా చేతులతో నేను తయారు చేసినటువంటి ఈ బొమ్మ నా మాట వింటాది కదా అనుకున్నాడు. అయితే అది ఎలాంటి తీగలు కాసిందంట? కారు. కయ్యను పుట్టాడు, కారు ద్రాక్ష పుట్టాడు. అక్కడ నుండి ప్రారంభమైంది. అందుకే ఒక మనుష్యుని ద్వారా లోకములోనికి పాపము ప్రవేశించను, పాపము ద్వారా మరణము ప్రాప్తించను అని రాయబడుతుంది. కారు ద్రాక్షలు కాసింది. కారణమేంటి? కారణమేమి? ఎందుకు కాసింది? పాపమునకు అవకాశం ఇచ్చాడు. సాతాను మాటకు లోబడిపోయాడు మానవుడు. శత్రు సాతాను యొక్క మాటకు లోబడిపోయాడు. దేవుడిచ్చిన ఆజ్ఞ కన్నా సాతాను యొక్క మాటకు విలువిస్తున్నాడు ఈ లోకంలో ప్రస్తుత కాలంలో కూడా.
దేవుని ఆజ్ఞలను మీరిపోతున్నారు, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తున్నారు. తర్వాత దేవుడు, తర్వాత ప్రార్థన, తర్వాత ఆరాధన అన్ని తర్వాతనే. మొదట సాతాను చూపించిన మార్గం మనకు ముఖ్యం. సాతానుడు చూపించినటువంటి పనులు ముఖ్యం. సాతాను చూపించినటువంటి కార్యక్రమాలు ముఖ్యం. సాతాను ఇచ్చేటువంటి ఆలోచనలు ముఖ్యం. అవైన తర్వాతనే దేవుడు. అందుకే కారు ద్రాక్షలు కాస్తు, పనికిరాని ద్రాక్షలు కాస్తున్నా, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు. నీ జీవితంలో దేవుడు నిన్ను ప్రేమించాడు, ఏర్పరచుకున్నాడు. శ్రేష్టకరమైనటువంటి ఒక ద్రాక్ష మొక్కగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈ లోకములో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఐగుప్తులో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఐగుప్తునే పాపలోకంలో నుండి ప్రత్యేకించుకున్నాడు. నిన్ను ప్రత్యేకించుకొని శ్రేష్టకరమైనటువంటి ఆ పరలోకపు కనానులోనికి నిన్ను నడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఈనాడు ఐగుప్తి దేశంలో రాబడినటువంటి ఆ ద్రాక్ష చెట్టును వాగ్దాత్తు దేశమైనటువంటి కనానులో దేవుడు నాటి ఈ భూమి మీద కనాను దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్థ్యముగా ఇస్తే, మనకు పరలోకమనే కనాను పట్టణాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆ పరలోకమనే కనాను పట్టణములో నిన్ను నన్ను నాటడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడిన మనల్ని తీసుకొని వెళ్ళి ఆ పరలోకమనే కనాను పట్టణంలో నాటడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అర్హులమా? అర్హులమా? ఆలోచించు. ఈ జీవితం ఎవరిలో ఏ ద్రాక్ష చెట్టులో అంటు కట్టబడి, ఏ ద్రాక్ష తీగతోనూ అంటు కట్టబడచ్చు. మంచి ద్రాక్ష చెట్టు అయితే నీ మంచి ద్రాక్ష చెట్టు నుండి ఎలాంటి తీగలు వస్తున్నాయి, ఎలాంటి ద్రాక్ష ఫలములు వస్తున్నాయి, దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీలో నుండి ఏమి దొరుకుతుంది? నీలో నుండి నాకు ఏమి దొరుకుతుంది? ఏమైనా ఒక మంచి ఫలాలు, అనగా నీ ద్వారా ఆత్మలు రక్షింపబడతాయా? నీ ద్వారా ఎవరన్నా ఒక్కరన్నా నా సన్నిధికి నడిపించబడతారు, ఒక ఆత్మ నా మందిరానికి నడిపించబడుతున్నాడని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడంట. అయితే ఎవరు రావడం? కారు ద్రాక్షలు కాస్తూ, అనగా నీ జీవితంలో ఫలింపు లేదు. దేవుడు అడుగుతున్నాడు, ఏదైనా నిన్ను ప్రశ్నిస్తున్నాడు. కారణం ఏంటి? సమాధానం చెప్పు దేవునికి. నువ్వు దేవునికి సమాధానం చెప్పి బలలో పాల్గొను. కారు ద్రాక్షలు కాస్తున్నాడు. ఎదురు చూచి దేవుడు బాధపడుతున్నాడు నిన్ను గురించి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. నేను నిన్ను నాటి తిని కేవలము నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. ఇక్కడ కూడా ప్రశ్నిస్తున్నాడు. ఎలా ఎన్నుకున్నాడంటే, నిన్ను శ్రేష్టమైన ద్రాక్ష వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనములను చెట్టు వంటి దానిగా నేను నాటి తిని. అయితే నీవు ఎలా అయిపోయావంట? జాతిహీనపు స్థితిలోనికి వచ్చి, అనగా అవమానకరమైనటువంటి జీవితం జీవిస్తావు. దేవునికి అవమానము తెచ్చేటువంటి జీవితం. జాతిహీనపు స్థితిలోనికి వచ్చాం. ఆలోచన చేయి. కులానికి ఉన్న ప్రాముఖ్యత, కులానికి ఇస్తున్న ప్రాముఖ్యత దేవునికి ఇస్తున్నావా? నీవు దేవునికి ఇస్తున్నావా? కులానికి నువ్వు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత దేవునికి ఇస్తున్నావా? కులానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తావు? అన్నింటిలో మొట్టమొదట కులం. కులానికి నువ్వు గౌరవిస్తున్నప్పుడు, కులాన్ని నువ్వు గౌరవిస్తూ కులానికి ఇస్తున్న ప్రాముఖ్యతను ఇస్తున్నప్పుడు దేవునికి ఇవ్వవా? దేవునికి
ఇవ్వవా? ఎవరా మనమంతా? ఎవరంటారు? ఏం కులం అంటారు? ఏం కులం అంటారు? బయట పిలిచేది మనల్ని ఎలా పిలుస్తారు? మాది కూడా మాలోడు అని పిలుస్తారా? ఏమంటారు? క్రైస్తవులు. ఏమని పిలుస్తారు? క్రైస్తవులు అంటారు. ఏ కులం మంది? ఏం కులం మంది? క్రైస్తవులు. దేవుని కులం, క్రీస్తు పేరు పెట్టబడినటువంటి వారు. మాదిగోలు కాదు, మాలోలు కాదు. ఎవరు మనం? క్రీస్తు పేరు పెట్టబడినటువంటి వారు, దేవుని పేరు పెట్టబడినటువంటి వారు. మరి దేవునికి విలువిస్తున్నావా? ఈ లోకంలో మనుష్యులు ఏర్పరచుకున్నారు ఈ కులాలు. మనుష్యుడు ఏర్పరచుకున్నాడు కులాలని, దేవుడు ఏర్పరచలా. పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో దేవుడు పుట్టించిన కాడ నుంచి మీరు ఆ కులం, మీరు ఈ కులం, ఈ కులం అని దేవుడు పెట్టలా. దేవుడు కులం పెట్టలా. మానవుడు ఏర్పరచుకున్నాడు కులాన్ని. మానవుడు ఏర్పరచుకున్న కులానికి నువ్వు అంత ప్రాముఖ్యత ఇస్తే దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలా? దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు? అందుకే కారు ద్రాక్షలు వేస్తున్నావు. అందుకే నీ జీవితం కారు ద్రాక్షలతో నింపబడుతూ ఉంది. నీ బ్రతుకు కారు ద్రాక్షలతో నింపబడుతూ ఉంది. ఆశీర్వాదం లేనటువంటి జీవితాలు, నిట్టూర్పులు, ఏడుపులు, దుఃఖములు, వేదనలు కారణమేంచి దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను మనము ఇవ్వడం లేదు. దేవునికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వడం లేదు. విస్తారమైన జలముల వద్ద నాటబడినటువంటి తల్లిలో నుండి వచ్చినటువంటి మనము ఎలా ఉన్నాం? ఎండిపోయిన బీట బారినటువంటి మూడు లాంటి జీవితాలు ఉన్నాయి. కారణం, నీరు లేదు, చెట్టు లేదు, చెట్టు ఎండిపోతుంది, తీగలు ఎండిపోతున్నా. ఎప్పుడైతే నువ్వు తిరిగి నీరు కట్టిన తోట వలె చేయబడతావో నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. దేవుని వాక్యములో నువ్వు బలపరచబడాలి. దేవుని వాక్యం నీ హృదయంలో స్థిరపరచబడితే నీ బీట బారినటువంటి నీ భూమి, ఎండిపోయినటువంటి నీ భూమికి మరలా నీటి తడి తగులుతుంది. నీటి తడి తగులుతుంది. ఎప్పుడైతే నీటి తడి తగులుతుందో ఆ భూమి ఏం చేస్తుంది? మరలా చిగురిస్తుంది. కాబట్టి మన బీడు బారినటువంటి భూమిలో వాక్యం అనేటువంటి నీరు నింపబడాలి. ఈ వాక్యం అనేటువంటి నీరు నింపబడితే నీ జీవితం కూడా ఫలించని ద్రాక్ష వలె, శ్రేష్టకరమైనటువంటి ద్రాక్ష తీగ వలె దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. శ్రేష్టకరమైనటువంటి దీవెనకరమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఫలించని తీగలు విస్తరిస్తూ ఉంటుంది. ఎలా విస్తరించిందంటే ద్రాక్ష తీగలు ఆ దేశమంతా వ్యాపించిన. కనుక నీ జీవితం కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. పరీక్షించుకో దేవుని వాక్యం ద్వారా. నీ జీవితం ఎలాగో ఉంది లోకంలో? ఎవరిలో అంచు కట్టబడుతున్నావు? ఎవరిలో ఫలిస్తూ వస్తుంటున్నావు? 128వ కీర్తనలో రాయబడుతున్న మాట, నీలోగిట నీ భార్య ఫలించడి ద్రాక్ష వలె ఉండును. ఎవరిలోగిట? ఎవరి భార్య? క్రీస్తు అనేటువంటి భర్త. ఆ భర్త లోగిట సంఘం అనేటువంటి స్త్రీ అనబడేటువంటి సంఘము, భార్య ఫలించని ద్రాక్ష వలె ఉంటుంది. దేవునికి లోబడేటువంటి సంఘము, దేవుని యందు విధేయత కలిగినటువంటి సంఘము, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి సంఘము, దేవుని వాక్యమును అనుసరించేటువంటి సంఘము, దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించేటువంటి సంఘము, క్రీస్తు లోగిట, యేసు క్రీస్తు వారి యొక్క కౌగిటిలో ఫలించడి ద్రాక్ష వలె ఫలించడి భార్య వలె సంఘము విస్తరిస్తూ ఉంటుంది. అప్పుడే నువ్వు పరలోకం అనే కనాను పట్టణంలో నాటబడతావు. కాకపోతే నాటబడవు. నరికి అగ్నిలో నాలో ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తారంట? దాన్ని తీసి నరికి అగ్నిలో పారవేయి. నిత్య నరకాగ్ని ఉంటాడు. ఆలోచించుకునే జీవితం.
దేవుడు నీకు ప్రశ్న వేస్తున్నాడు ఈ మధ్యాహ్నం కాలం. ఫలింపు లేకపోవటకు, కారు ద్రాక్షలు కాయటకు కారణం ఏంటి అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి సమాధానం చెప్పు. నీ ఆత్మీయ జీవితం నిద్రావస్థలో ఉండటానికి కారణం ఏంటి? నీ ఆత్మీయ జీవితం సోమరితనంలో ఉండటానికి కారణం ఏంటి? నీ ఆత్మీయ జీవితం కుంటుపాటులో ఉండటానికి కారణం ఏంటి? నీలో ఫలింపు తీగ లేకపోవడానికి కారణం ఏంటి? నీలో నుండి ఆత్మలు రాకపోవడానికి కారణం ఏంటి? దేవుని బలెదుట దేవునికి సమాధానం చెప్పు. నీ మనస్సాక్షికి దేవునికి సమాధానం చెప్పు. మోకరించు, పరీక్షించుకుందాం, దేవుని బలలో పాల్పొందుదాం. మోకరించండి, మోకరించండి, మోకరించండి. దేవుని వాక్యంలో విన్నటువంటి నీవు నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరీక్షించుకో. ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లి, నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని. నాలో ఫలింపడి ప్రతి తీగ నరికివేయబడును. నాలో ఫలించిన ప్రతి తీగ ఫలిస్తూనే ఉంటుంది. ఆ తీగలో నుండి ఇంకొక తీగ, తీగలో నుండి ఇంకొక తీగ ఫలించి అభివృద్ధి చెందేటువంటి జీవితం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాలమున దేవుని